అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరి జీవితంలో పని అనేది ఒక భాగం. కానీ ఆ పనే మనకు ఒత్తిడినివ్వకుండా శక్తినిచ్చే ఒక సాధనంగా ఎలా మార్చుకోవాలి? దాని గురించే ఈ విశ్లేషణ. ఈ ప్రశ్న మనలో చాలామందిని ఎప్పుడో ఒకప్పుడు తొలిచి ఉంటుంది కదా. మనం ఎంతో కష్టపడి పనిచేస్తాం, కానీ రోజు చివరికి వచ్చేసరికి ప్రశాంతతకు బదులు అలసట, ఆందోళన మిగులుతాయి. ఎందుకిలా? ఎక్కడో ఒకచోట మనం దారి తప్పుతున్నామా? ఆ కారణం ఏంటో లోతుగా చూద్దాం. మన ఆధునిక పని విధానంలోనే ఒక పెద్ద గందరగోళం ఉంది. మనం చేసే పనిలో కాకుండా దాని నుండి వచ్చే ఫలంలో అంటే ఫలితంలో పూర్తిగా చిక్కుకుపోయాం. సరిగ్గా ఈ సమస్యకే కర్మయోగం ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. సాధారణంగా మనం పని ఎందుకు చేస్తాం? ఆలోచిస్తే పేరు కోసం, డబ్బు సంపాదించడం కోసం, అధికారం చేజిక్కించుకోవడానికి, లేదా మనం పోయాక కూడా మన పేరు నిలిచిపోవాలని. ఇలాంటి స్వార్థపూరితమైన కోరికలే మనను ముందుకు నడిపిస్తాయి. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ ఫలితం మీద మనం పెట్టే ఆశే మనల్ని ఒక ఉచ్చులో బంధిస్తుంది. ఈ విషయంలో స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట మనల్ని ఆలోచింపజేస్తోంది. మన దుఃఖాలన్నింటికీ కారణం పని కాదు, మనం ఆనందాన్ని, సుఖాన్ని పని ఫలితాల్లో వెతకడమే అసలు సమస్య అని ఆయన అంటారు. అంటే మన దృక్కోణంలోనే ప్రాథమికమైన లోపముంది. మరి ఈ దృక్కోణాన్ని ఎలా మార్చుకోవాలి? దానికి మనకు మార్గనిర్దేశం చేసేవారే స్వామి వివేకానంద. మన ప్రాచీన వేదాంత జ్ఞానాన్ని, ముఖ్యంగా కర్మయోగాన్ని, ఆధునిక ప్రపంచానికి సరిపోయేలా ఎంతో సరళంగా వివరించారు. ఒక్కసారి ఊహించుకోండి. సంవత్సరం 1893. ప్రదేశం అమెరికాలోని చికాగో. అక్కడ ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సర్వమత మహాసభ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో పండితులు, నాయకులు వచ్చారు. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆ సభలో అందరూ తమ మత గొప్పతనాన్ని వివరిస్తుంటే కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువ సన్యాసి లేచి నిలబడ్డారు. ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ అన్న ఆ 5 మాటలు, అమెరికా సోదర సోదరీమణులారా. అంతే. ఆ పిలుపులోని ఆత్మీయతకు, ప్రేమకు అక్కడున్న వేలాది మంది లేచి నిలబడి నిమిషాలపాటు చపట్లు కొట్టారు. ఆ ఒక్క వాక్యంతో స్వామి వివేకానంద యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. సరే, మరి వివేకానంద చెప్పిన ఆ కర్మయోగం యొక్క అసలు రహస్యమేంటి? ఆయన దీన్ని పనిచేసే శాస్త్రం అన్నారు. అంటే పనిని ఒక సైన్స్లాగా అర్థం చేసుకోవటం, దాని వెనకున్న సూత్రాలను తెలుసుకోవటం, మనం చేసే పనిని పూర్తిగా పునర్నిర్వచించడం అన్నమాట. ముందుగా కర్మ అనే పదాన్ని అర్థం చేసుకుందాం. ఇది సంస్కృతంలో క్రీ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం చెయ్యడం. సింపుల్గా చెప్పాలంటే మనం చేసే ప్రతిదీ కర్మే. శారీరకంగా చేసే పనులే కాదు, మానసికంగా చేసే ఆలోచనలు కూడా కర్మ కిందికే వస్తాయి. ప్రతి కర్మకు ఒక ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ 2 విధానాల మధ్య తేడాను చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు మనం ఫలితం ఆశించి పనిచేస్తాం. అప్పుడేమవుతుంది? ఫలితం మనకు అనుకూలంగా వస్తే సంతోషం, రాకపోతే దుఃఖం. అంటే బంధంలో చిక్కుకుంటాం, మన శక్తి అంతా వృధా అయిపోతుంది. మరోవైపు పని కోసమే పని చేయడం, అంటే పనినే ఒక ఆరాధనలా చేయడం. అప్పుడు ఫలితంతో సంబంధం లేకుండా మనకు స్వేచ్ఛ, శక్తి లభిస్తాయి. మన వ్యక్తిత్వం, సంకల్పబలం పెరుగుతాయి. ఇక్కడే భగవద్గీతలోని ఒక అద్భుతమైన శ్లోకం మనకు దారి చూపిస్తుంది. ఇదే కర్మయోగానికి గుండెకాయలాంటిది. పనిచేయడం వరకే మన అధికారం, దాని ఫలితం మన చేతిలో లేదు. ఫలితం గురించి ఆలోచిస్తూ కూచుంటే పనిమీద శ్రద్ధ పెట్టలేం. అందుకే ఫలితంపై ఆసక్తిని వదిలి కేవలం పనిని 100% శ్రద్ధతో చెయ్యాలి. అయితే ఈ సిద్ధాంతం వినడానికి బాగుంది, కాని దీన్ని మన రోజువారీ జీవితంలో, మనం చేసే ఉద్యోగంలో, ఇంట్లో పనుల్లో ఎలా ఆచరించాలి? అదే కదా అసలు విషయం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. దీనికి వివేకానంద ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. శివజ్ఞానే జీవసేవ. అంటే ప్రతి జీవిలోనూ ఆ శివుడినే, అంటే భగవంతుడినే చూస్తూ సేవ చెయ్యాలి. మనం చేసే పని ఎవరికోసమైనా, అది ఆఫీస్లో బాస్ కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, వారిలో భగవంతుడిని చూసి ఆ పనిని ఒక పూజలాగా, ఒక నైవేద్యంలా సమర్పించాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ ఉంది. ఒకానొకప్పుడు ఒక యోగి అడవిలో ఘోర తపస్సు చేసి కొన్ని శక్తులు సంపాదిస్తాడు. ఆ అహంకారంతో ఉన్న అతనికి ఒక సాధారణ గృహిణి నిస్వార్థంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన యోగం అని బోధిస్తుంది. అంతేకాదు, అతనికి అంతిమ సత్యం తెలియాలంటే
ఒక కసాయి దగ్గరకు వెళ్ళమని చెప్తుంది. ఆ యోగి ఆశ్చర్యపోయి అయిష్టంగానే ఆ కసాయి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతను చూసిందేమిటంటే, ఆ కసాయి తన పనిని ఒక పవిత్రమైన కర్తవ్యంగా, ఏ అటాచ్మెంట్ లేకుండా పూర్తి ఏకాగ్రతతో చేస్తున్నాడు. ఆ కసాయి చెప్తాడు, నేను చేసే పని నీచమైనది కావచ్చు, కాని నేను దాన్ని ఫలాసక్తి లేకుండా ఒక కర్తవ్యంగా చేస్తున్నాను. ఇదే నా యోగం. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, మనం ఏం పని చేస్తున్నామన్నది కాదు, ఎలా చేస్తున్నామన్నదే ముఖ్యం. సో ఇదంతా ఎందుకు చెయ్యాలి? మంచి ఉద్యోగిగా ఉండటానికా? జీతం పెరగటానికా? కాదు. అసలు లక్ష్యం అది కాదు. దీని వెనుక ఉన్న అంతిమ ప్రయోజనం, అసలైన ప్రతిఫలం స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఒత్తిడి నుండి, ఆందోళన నుండి విముక్తి. ఇది కర్మయోగి యొక్క స్థితిని ఎంత అద్భుతంగా వివరిస్తోందో చూడండి. అంటే బయట ఎంత హడావుడిగా ఉన్నా, ఎన్ని పనుల్లో మునిగిపోయినా, లోపల మనసు మాత్రం ఒక ఎడారిలా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండాలి. అదే సమయంలో ఎంతో నిశ్శబ్దంగా కూర్చున్నా లోపల మాత్రం అత్యంత చురుకుగా, శక్తివంతంగా ఉండగలగాలి. ఈ సమతుల్యతదే కర్మయోగం. ఫైనల్గా కర్మయోగం యొక్క అంతిమ లక్ష్యమేంటంటే, మన లోపలే ఉన్న ఆ దైవత్వాన్ని బయటకు తీసుకురావడం. మనం ఫలితాల మీద, నేను చేశాను అనే అహంకారం మీద పెట్టే ఆశ అనే పొరను తీసేస్తే, మన నిజమైన స్వరూపం, మన ఆత్మ సహజంగానే ప్రకాశిస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలివేస్తున్నాను. మనం రోజు చేసే పనిని, అది ఆఫీస్ పనైనా, ఇంటి పనైనా, ఒక శిక్షలా, ఒక భారంలా కాకుండా, మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక మార్గంగా, ఒక సాధనగా చూస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.